24 గంటల ఉచిత విద్యుత్తో పాటుగా రైతులకు సాగునీరు అందిస్తూ బీడు భూముల్లో పంటలు పండే విధంగా కృషి చేసిన మహా గొప్ప వ్యక్తి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అని, తెలంగాణ రాష్ట్రం చంద్రశేఖర్ రావుతోనే సాధ్యమని, సార్ కావాలి, కేసీఆర్ రావాలి అంటూ ప్రజలంతా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వైపే చూస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కేంద్రంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 72వ జన్మదిన వేడుకలు ఘనంగా చేపట్టారు. జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. అందరికీ నమస్కారం. మా ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న జితేందర్ గౌడ్ గారికి, కౌన్సిలర్స్కి, ఉమామహేశ్వరి గారికి, చంద్రం గారికి, మన కోఆప్షన్ మెంబర్స్కి, గ్రామ నాయకులకు, ఎంపీటీసీలకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, వేదిక మీద ఉన్న అందరికీ, బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, వేదిక ముందున్న మా అన్నదమ్ములకు, ముఖ్యంగా యూత్కి, అందరు నిజాంపేట నుండి వచ్చిన మా సోదరులందరికీ కూడా, ప్రెస్ మిత్రులందరూ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. మరి ఈరోజు గౌరవ కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా రామాయణపేట పట్టణం, మండలం మరియు నాయకులందరూ కలిసి 72 కిలోల కేక్ను తయారు చేయించి ఇక్కడ కేక్ కట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మండల నాయకులను, అదేవిధంగా టౌన్ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, గౌరవ కేసీఆర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్ర జెండా పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం 14 సంవత్సరాలు అహర్నిశలు కృషి చేసి ప్రజలందరినీ ఏకం చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో బయటకు వచ్చి సావు నోట్లో తలకాయ పెట్టి చిట్ట చివరికి కేసీఆర్కి ఏమైతోనే భయభ్రాంతులకు గురయ్యే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ యువత అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిన సందర్భంలో మరి ఢిల్లీ పెద్దల మెడలు వంచి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. తెచ్చిన తెలంగాణను కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఓవైపు మంచినీరు, ఓవైపు సాగునీరు, మా అక్క చెల్లెల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఇంటింటికి నల్లా నీళ్లు తీసుకొచ్చి చెరువులు నింపి, తటాకాలు నింపి, మరి మిషన్ కాకతీయ తెచ్చి, మిషన్ భగీరథ తెచ్చి, అదే కాకుండా మన నీళ్ళను కూడా, సాగునీరు కూడా తీసుకొచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. రైతుల కళ్ళల్లో సంతోషం చూడాలి, గోదావరి జలాలు తెచ్చి రైతుల పాదాలు గడగాలని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. 24 గంటల కరెంటు తేవడం జరిగింది. ఇంటింటికి నల్ల నీళ్ళే కాకుండా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది. కేసీఆర్ కిట్టు తీసుకురావడం జరిగింది. అన్ని రకాల పథకాలతో తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటును పెంచి యావత్ తెలంగాణను 29వ రాష్ట్రంగా వెలిసిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. ఈరోజు అధికారం కోల్పోయిన కేసీఆర్ గారిని మళ్ళీ కావాలని కోరుకుంటుంది తెలంగాణ ప్రజానీకం. కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తేనే ఆగమైన మా బతుకులు మళ్ళీ బాగుపడతాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ ముక్త కంఠంతో కేసీఆర్ని కోరుకుంటా ఉన్నారు. డెఫినెట్గా రాబోయే కాలం కేసీఆర్ది. కేసీఆర్ గారికి పునర్వైభవం వస్తుంది, తెలంగాణ ప్రజలకు కూడా పూర్వవైభవం వస్తుంది. తీసుకొచ్చే బాధ్యత కేసీఆర్ గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని రకాల కార్యక్రమాలు చేసి అందరి ప్రజల మన్ననలు పొంది, అందరి పేద చిన్న చితక అందరి ప్రజల మన్ననలు పొందింది గౌరవ కేసీఆర్ గారు. కాబట్టి రాబోయే కాలం మరి తెలంగాణ ప్రజలందరూ ధైర్యంగా ఉండండి, మనోధైర్యం కోల్పోవద్దు. రైతులందరూ కూడా ధైర్యంగా ఉండండి. రైతు భరోసా వస్తుంది, రైతు బీమా అన్నిటిని కూడా గౌరవ కేసీఆర్ గారు రాబోయే కాలంలో రక్షిస్తారు. మిమ్మల్ని అందరినీ కళ్ళలో పెట్టుకొని కాపాడుకుంటాం. ఇప్పుడు మీకు ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మీరు ఇబ్బంది పడుతున్నారు. మీకు రైతు భరోసా సరిగా లేదు, రైతు బీమా సరిగా లేదు, మీకు రుణమాఫీ సరిగా కాలే, నీళ్లు చక్కగా వస్తలేవు, కరెంటు చక్కగా వస్తలేవు, కళ్ళల్లో వత్తులేసుకొని చూస్తున్నారు కేసీఆర్ రాక కోసం. డెఫినెట్గా రాబోయే కాలంలో కేసీఆర్ వస్తారు. మళ్ళీ రైతుల కష్టాలన్నీ పోతాయి, మా అక్క చెల్లెల కష్టాలు పోతాయి, మా ఆడబిడ్డల కష్టాలు పోతాయి, మా అన్నదమ్ముల కష్టాలు పోతాయి, మా యువత కష్టాలు పోతాయి, మా కార్మిక కర్షక రైతాంగ అందరి కష్టాలు పోగొట్టే విధంగా గౌరవ కేసీఆర్ గారు వస్తారు. గౌరవ కేసీఆర్ గారితోనే అవుతుంది తప్ప ఈ పూటకో మాట మాట్లాడే వాళ్ళతో కాదు. పూటకో మాట చేంజ్ చేసేది. అదేవిధంగా ఒక్కరికి శృతి లేదు, గతి లేని సంసారం చేయొచ్చు కానీ శృతి లేని సంసారం చేయరాదట. వీళ్ళకి ఒక్కొక్కరికి శృతే లేదు. ఒక మంత్రికి శృతి లేదు, ఒక ఎమ్మెల్యేకి శృతి లేదు. శృతి లేని వాళ్ళు రాష్ట్రం వెళ్తుండ్రు, ఏం చేయాలో అర్థం కాని వాళ్ళు రాష్ట్రం వెళ్తుండ్రు. ఆర్థికం ఎంత ఉందో తెలియదు, ఆర్థిక ఇబ్బందులు ఎట్లున్నాయో తెలియదు. అయినా కానీ రాష్ట్రాన్ని ఏలుకుంటా పూటకో మాట మాట్లాడి అభివృద్ధిని కుంటుపరిచి తెలంగాణ ప్రజలు లాగం చేస్తుండ్రు. భయపడకుండా తెలంగాణ ప్రజలారా, డెఫినెట్గా కేసీఆర్ రాజ్యం ముందున్నది. గౌరవ కేసీఆర్ గారు వస్తారు. కేసీఆర్ గారు
ఒకటే కోరుతా ఉన్నాం, కేసీఆర్ సార్ ఆగే పడో హమ్ ఆప్కే సాథ్ హై అని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు 72వ జన్మదినం జరుపుకుంటున్న గౌరవ కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మెదక్ నియోజకవర్గం తరఫున రామాయణపేట పట్టణ మండల నిజాంపేట మండలాల తరఫున అన్ని మండలాల తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు కేసీఆర్ గారికి ఆరోగ్యాలను ఇచ్చి మళ్ళీ పూర్వ వైభవం ఇచ్చి 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించే విధంగా కేసీఆర్ గారిని మరి చూడాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా రామాయణపేట టౌన్ పట్టణ మండల నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు